ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ప్రజాహితం కోసం జర్నలిస్టులు పాటుపడాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని ఉషాహారి కన్వెన్షన్ లో అమర్నాథ్ ప్రాంగణంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో 2వ రోజు మంత్రి పాల్గొని ప్రసంగించారు. జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్నారు. నీతి నిజాయితీతో పనిచేసే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జర్నలిస్టులు దారి తప్పితే సమాజానికి ప్రమాదకరమన్నారు. యాజమాన్యాలు ఒత్తిడి చేసిన వృత్తిలో నికార్సైన జర్నలిస్టులే ఇంకా పనిచేస్తూనే ఉన్నారన్నారు. రాజకీయ పార్టీల ఒత్తిళ్లతో యాజమాన్యాలు ఆంక్షలు పెట్టిన మొక్కవోడి దీక్షతో ముందుకు సాగుతున్న జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణలో నిజాం రజాకార్ల దౌర్జన్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యపరచడంలో పత్రికలు ముందున్నాయన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినా, కరోనా లాంటి మహమ్మారి కరుల నృత్యం చేసిన సామాజిక బాధ్యతగా జర్నలిస్టులు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సోషల్ మీడియా పెను సవాల్గా మారిన వేళ విశ్వసనీయతతో పత్రికల స్థానం చెక్కుచెదరలేదు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్టులు ఎంతో సహకరించారని, వారి రుణం మర్చిపోరని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. పేరు మీద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, శ్రీ బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను నెలకొల్పింది. ప్రఖ్యాత మహాసభ డిమాండ్ చేస్తుంది. ఉర్దూ జర్నలిస్టులను ప్రోత్సహించడానికి గతంలో వారికి ఇచ్చిన అవార్డులను మైనది పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, నా గీతమా నా ప్రాణమా. కార్యక్రమాలు ఉండడం కారణంగా ఖమ్మం పోరాటాల గడ్డ అయినటువంటి, ఉద్యమాలకు ఊపిరి ఊదినటువంటి ఈ పవిత్ర స్థలంలో ఈ సమావేశం జరగటం గతంలో కూడా పెట్టుకున్నాము. మళ్ళీ ఈ రోజున ఇప్పుడు మీరున్నారు, ఈ రకంగా మళ్ళీ ఇదే ప్రాంతంలో మీరు ఈ మహాసభలు జరుపుకోవటం అందరికీ ఆనందదాయకం, సంతోషం. ఈ రోజున ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యాంగబద్ధంగా వనగూడినటువంటి 4 వ్యవస్థల్లో అన్ని ఆటుపోట్లకి, అవమానాలకి, నిర్బంధాలకి, అదేవిధంగా అన్ని రకాల ఒత్తిడికి గురయ్యేటటువంటి వ్యవస్థలో ఉన్నారు మీరు. కాబట్టి ఎంతో ధైర్యంతో, ఎంతో నిబద్ధతతోటి, అన్నిటికంటే మించి ఉంటే మార్చేసుకుంటారు. మార్చినంత మాత్రాన మనం బతకలేకుండా పోము. కానీ నిజాయితీగానే మారిందంటే మనం ఇంకా ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఇంకా ఉన్నత పదవులేని మిమ్మల్ని ఆకర్షిస్తాయి తప్ప మీరు సమాజంలో ఎలిమినేట్ చేయబడరు. కాబట్టి దయచేసి ఈ వృత్తికున్న ప్రాధాన్యతని, పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఈ సమావేశాల్లో నైతికతను గురించి, స్వీయ నియంత్రణ గురించి, నిబద్ధతను గురించి మీరు ప్రయత్నం చేస్తే ఈ పత్రికా రంగం స్వాతంత్ర పోరాటంలో కూడా దెబ్బలాడింది. స్వాతంత్రాన్ని తీసుకురావటానికి మీ యొక్క భాగస్వామ్యం ఆనాడు పత్రికలు చూసుకొని ఉద్యమం నడిచేది. ఈరోజు మాదిరిగా